అందరికీ నమస్కారం। ఈరోజు మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమం సుమారు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి 42,840 సంతకాలు సేకరించి ఈరోజు మేము పంపించడం జరిగింది। నిజంగా మేము చాలా గర్వంగా చెప్పుకోగలం। ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మేము 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయడమే కాకుండా 5 మెడికల్ కళాశాలను ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది। అదే కాకుండా మిగతా 2 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్ కోడ్ ఆ టైంలో పూర్తి చేయడం జరిగింది। మిగతా 10 అంచెల వారీగా కూడా అవి పూర్తి స్థాయిలో చేస్తున్నారు। దానికి సంబంధించి సుమారు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా నాబార్డ్ నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సమకూర్చడం జరిగింది। అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు హయాంలో మరి నారా లోకేష్ గారు చెప్పారు ఏవైతే కళాశాలలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంలోనే ఉంచుతామని ఆ రోజు ఎలక్షన్లో కూడా ఆయన హామీ ఇచ్చారు। జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే కట్టారో అవన్నీ ప్రభుత్వ పరంలో ఉంటాయని చెప్పి వాళ్ళ మాటను విస్మరించి ఈరోజు అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ పీపీపీ మోడ్లో చేయడం జరుగుతుంది। ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి ప్రజలకి అవగాహన కల్పించి అది ప్రైవేటైజేషన్ అయితే కనుక ప్రజలకు ఎలాంటి నష్టం కలిగిస్తుంది అని ప్రజల తరపున మరి ప్రజల మంచి కోసం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఈరోజు మేము ఈ కోటి సంతకాల సేకరణ చేసాం। ప్రతి గ్రామం వెళ్ళాము, ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాము। నిజంగా ఈ కళాశాల కనుక ప్రైవేటైజేషన్ ఏవైతే అవుతుందో అలా జరిగితే పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి చదువుకోవాలి అన్నటువంటి విద్యార్థి చదువుకోలేడు। ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ చేయాలంటే సుమారు ₹1 కోటి పైన అవుతుంది। మరి పేదవారే కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయలేరు। ఇలాంటి టైంలో అది గవర్నమెంట్ అండర్లో ఉన్నట్టయితే నిజంగా వైద్య సేవలు కూడా ఈ కళాశాలలు ఉండడం వల్ల అవి కూడా మెరుగుపడతాయి। ఒక వైద్యశాల జిల్లాకు ఒకటి ఉన్నట్టయితే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి। దానికి అనుసంధానంగా ఈ నర్స్ ట్రైనింగ్ కోర్సెస్ కానివ్వండి, పారామెడికల్ కానివ్వండి, మరి వివిధ శిక్షణ కేంద్రాలు వైద్యానికి సంబంధించినవి కూడా అవన్నీ కూడా వస్తాయి। దానివల్ల ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుంది। కాబట్టి మరి ఈ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అనేది ఉచితంగా అవ్వాలి। అవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే బాగుంటుంది। పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ సుమారు మన జిల్లా ఇవాళ బళ్ళన్నింటిలో కూడా ఏవైతే మేము సంతకాలు సేకరించామో ఇచ్చాపురం నియోజకవర్గంలో నుంచి 42,840 సంతకాల్ని జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నాము। మరి ఈ జిల్లా కేంద్రాల నుంచి 15వ తారీఖు కేంద్రం మన జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్తాయి। 17వ తారీఖున మరి మేమందరం కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ కోటి సంతకాలు సమర్పించి ఈ వ్యతిరేకతని మేమైతే మా ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా మేమైతే తెలుపుతున్నాము। మరి ఇందులో ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు వార్డు మెంబర్ నుంచి అందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి వివిధ నాయకులు అందరూ కూడా ఈ కోటి సంతకాల్లో వాళ్ళందరూ భాగం పంచుకొని ఈరోజు ఇన్ని సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు। అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు। నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని।